పౌరసత్వము రెండవ భాగము ప్రకరణలు 5 నుండి 11 వరకు ఉన్నటువంటి ప్రకరణంలో పౌరసత్వం గురించి వివరించడం జరిగింది. మన దేశంలో పౌరసత్వాన్ని పొందే పద్ధతులు జెస్సోలి జన్మస్థలం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడమే జెస్సోలి. జన్మస్థలం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడమే జెస్సోలి. 1986 పౌరసత్వ చట్టం అనుసరించి, అంటే 1986లో చేసినటువంటి పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి 1987 జూలై 1 తర్వాత మన దేశంలో జన్మించిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, భారతదేశంలో జన్మించిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు భారతీయులై ఉండాలి, లేదా కనీసం తల్లిదండ్రులలో ఒకరైనా భారతీయులై ఉండాలి. అప్పుడు మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది వారికి. జెస్సోలి అంటే జన్మస్థలం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడమే జెస్సోలి. అయితే 1986లో చేసినటువంటి పౌరసత్వ చట్ట సవరణ అనుసరించి 1987 జూలై 1 తర్వాత భారతదేశంలో జన్మించిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు భారతీయులై ఉండాలి, లేదా తల్లిదండ్రుల్లో ఒకరైనా భారతీయులై ఉండాలి. అది జెస్సోలి. జస్వాంగినాస్ రక్త సంబంధం ద్వారా పౌరసత్వం పొందడమే జస్వాంగినాస్. రక్త సంబంధము ద్వారా పౌరసత్వం పొందడమే జస్వాంగినాస్. అంటే తల్లిదండ్రులు భారతకు చెందిన సంతానమై ఉండాలి, అంటే భారతదేశానికి చెందిన వారై ఉండాలి. విదేశాలలో నివసిస్తున్న కాలంలో వారికి కలిగే సంతానానికి భారత పౌరసత్వం లభిస్తుంది. రక్త సంబంధం ద్వారా పౌరసత్వాన్ని పొందడమే జస్వాంగినాస్. తల్లిదండ్రులు భారత సంతతికి చెందిన వారై ఉండి వారు విదేశాలలో నివసిస్తున్న కాలంలో వారికి కలిగే సంతానానికి భారత పౌరసత్వం లభిస్తుంది. 1992లో చేసినటువంటి పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి 1992 తర్వాత విదేశాలలో జన్మించిన వారి యొక్క తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరైనా ఒకరు భారతీయులై ఉండాలి. ఇది జస్వాంగినస్ అంటే 1992లో పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి 1992లో చేసినటువంటి పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి 1992 తర్వాత విదేశాల్లో జన్మించిన వారి యొక్క తల్లి లేదా తండ్రి ఎవరైనా ఒకరు భారతీయుడై ఉండాలి. ఈ విధంగా అయితే రక్త సంబంధం ద్వారా భారత పౌరసత్వం లభిస్తుంది. ఇది జస్వాంగినాస్. నమోదు ద్వారా అంటే భారతకు చెందినటువంటి విదేశీయులు, అదేవిధంగా మన దేశానికి భారత సంతతికి చెందిన విదేశీయులు, అదేవిధంగా మన దేశానికి చెందినటువంటి తల్లిదండ్రులు విదేశాలలో కలిగిన సంతానానికి తమ పేర్లను ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలలో నమోదు చేసుకుంటే వారికి కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుంది. అంటే భారతకు చెందినటువంటి తల్లిదండ్రులు, భారతదేశానికి చెందినటువంటి వారిని విదేశీయులు, అంటే భారతకు చెందినటువంటి వారిని వివాహమాడినటువంటి విదేశీయులు, భారతకు చెందినటువంటి పౌరులను వివాహమాడిన విదేశీయులు, అదేవిధంగా మన దేశానికి చెందిన తల్లిదండ్రులకు విదేశాలలో కలిగిన సంతానానికి ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలలో ఆ సంతానం పేర్లను నమోదు చేసుకుంటే వారికి భారత పౌరసత్వం కలుగుతుంది. అంటే మన దేశానికి చెందినటువంటి వాళ్ళను వివాహమాడిన విదేశీయులకు, అదేవిధంగా భారత సంతతికి చెందినటువంటి తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పుడు వారికి కలిగిన సంతానానికి ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలలో సంతానం యొక్క పేర్లను నమోదు చేసుకుంటే వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. నెక్స్ట్, సహజీకృత పౌరసత్వం.
ఇతర దేశాలకు చెందిన పౌరులు ఎవరైనాను వారి పౌరసత్వాన్ని వదులుకొని భారత పౌరసత్వాన్ని స్వీకరించడమే సహజీకృత పౌరసత్వం. ఉదాహరణకు మదర్ తెరిసా. ఇతర దేశాలకు చెందిన పౌరులు ఎవరైనాను వారి యొక్క పౌరసత్వాన్ని వదులుకొని భారత పౌరసత్వాన్ని స్వీకరించటమే సహజీకృత పౌరసత్వం. భారతీయులకు కలిగే పౌరసత్వం సహజ పౌరసత్వం, జన్మతో సహా వచ్చే పౌరసత్వం భారతీయులకు, కాబట్టి అది సహజ పౌరసత్వం. సహజీకృత పౌరసత్వం అంటే ఇతర దేశాలకు చెందిన పౌరులు ఎవరైనాను వారి పౌరసత్వాన్ని వదులుకొని భారత పౌరసత్వాన్ని స్వీకరించడమే సహజీకృత పౌరసత్వం. మదర్ తెరిసా. అయితే 1986లో చేసినటువంటి పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి ఈ విధంగా సహజీకృత పౌరసత్వం పొందాలంటే భారతదేశంలో 7 సంవత్సరాలు నివసించి ఉండాలి. భారతీయ భాషలలో ఒక భాష పైన అవగాహన ఉండాలి. భారతీయ భాషలలో ఏదైనా ఒక భాష పైన అవగాహన ఉంటే వారికి సహజీకృత పౌరసత్వం లభిస్తుంది. ఉద్యోగం ద్వారా పౌరసత్వం. భారత ప్రభుత్వ అధీనంలోని ఏదైనా విభాగంలో 12 నెలల పాటు ఉద్యోగం చేస్తే వారికి కూడా భారత పౌరసత్వం లభిస్తుంది. భారత ప్రభుత్వం విభాగంలోని భారత ప్రభుత్వం యొక్క అధీనంలోని ఏదైనా విభాగంలో 12 నెలల పాటు ఉద్యోగం చేస్తే వారికి కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుంది. వివాహము ద్వారా పౌరసత్వం. 1992 పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి 1992లో చేసినటువంటి పౌరసత్వ చట్ట సవరణను అనుసరించి ఇంతకుముందు భారతీయ పురుషులను వివాహమాడిన విదేశీయులకు మాత్రమే భారత పౌరసత్వం లభించేటువంటిది. భారతీయ పురుషులను వివాహం. ఈ 1992లో చేసిన చట్ట సవరణను అనుసరించి భారతీయ స్త్రీలను వివాహమాడిన విదేశీ పురుషులకు కూడా భారత పౌరసత్వం లభిస్తుంది. ఇంతకుముందు 1992 పౌరసత్వ చట్ట సవరణ కంటే ముందు భారతీయ పురుషులను వివాహమాడిన విదేశీ స్త్రీలకు మాత్రమే భారత పౌరసత్వం లభించేది. అయితే 1992లో చేసిన చట్ట సవరణ అనుసరించి భారతీయ స్త్రీలను వివాహమాడిన విదేశీ పురుషులకు కూడా భారత పౌరసత్వం లభిస్తుంది. నెక్స్ట్, విలీనం ద్వారా పౌరసత్వం. ఇతర భూభాగాలు ఏమైనా భారత్లో విలీనమైనప్పుడు ఆ ప్రాంతానికి చెందిన ప్రజలకు భారత పౌరసత్వం లభిస్తుంది. సిక్కిం, గోవా ఇలాంటివన్నీ కూడా భారతదేశంలో విలీనమైనటువంటి ఇతర భూభాగాలు. ఆ ప్రాంతంలో నివసించే పౌరులందరికీ కూడా భారత పౌరసత్వం లభిస్తుంది విలీనము ద్వారా. అది పౌరసత్వాన్ని పొందే పద్ధతులు: జస్సోలి, జస్వాంగినాస్, నమోదు ద్వారా సహజీకృత పౌరసత్వం, ఉద్యోగం ద్వారా పౌరసత్వం, వివాహము ద్వారా పౌరసత్వం, విలీనము ద్వారా పౌరసత్వం. ఓకే.